వెల్కమ్ టు సీ న్యూస్. నా పేరు ప్రియా. వార్తలకు ముందుగా హెడ్లైన్స్. 2027 డిసెంబర్కి పోలవరం పూర్తి చేస్తాం. నిర్వాసితులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి. ఇద్దరు డీఎస్పీలతో ప్రత్యేక దర్యాప్తు బృందం. ప్రవీణ్ కేసుపై ఎస్పీ నరసింహకిషోర్ వెల్లడి. ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ కావాలి. జాతీయ అధ్యక్షుడు వరప్రసాద్ యాదవ్ డిమాండ్. పాస్టర్ ప్రవీణ్ ది ముమ్మాటికి హత్యే. మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు. ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించండి. ఆర్టీఓకు జక్కంపూడి విజయలక్ష్మి వినతిపత్రం. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలవరం నిర్వాసితులకు 10 లక్షల పరిహారం ఇస్తానన్నారని, అధికారంలోకి వచ్చాక 5 ఏళ్ల పాటు పైసా కూడా విడుదల చేయలేదని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఏరియల్ వ్యూ ద్వారా ప్రాజెక్టు ప్రాంతాన్ని చంద్రబాబు పరిశీలించారు. ఈ సందర్శనలో భాగంగా నిర్వాసితులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. వారి సమస్యలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంతకుముందు వరదలు వచ్చినప్పుడు అప్పటి సీఎం జగన్ పట్టించుకోలేదు. రైతులు త్యాగం చేసి పోలవరం కోసం భూములు ఇచ్చారు. వారిలో కొందరికి మొదట్లో చాలా తక్కువ పరిహారం ఇచ్చారన్నారు. నిన్న మొన్నటి వరకు నిర్వాసితులను పట్టించుకున్న నాదుడు లేడు. వీలైనంత త్వరగా పరిహారం ఇచ్చే ప్రయత్నం చేస్తాం. కేంద్రాన్ని ఒప్పించి 7 మండలాలను ఏపీలో విలీనం చేశాం. ఎప్పుడో పూర్తి కావాల్సిన పోలవరం ప్రాజెక్టును జగన్ పక్కన పెట్టారు. ఈ ప్రాజెక్టు సొమ్మును ఇతర పథకాలకు మళ్లించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 829 కోట్లు నేరుగా నిర్వాసితుల ఖాతాలో వేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదన్నారు. పోలవరంలో నీళ్లు వదిలే ముందు 2027 నవంబర్ నాటికి పునరావాసం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. నిర్మాణంలో ఆలస్యం వల్ల హైడల్ ప్రాజెక్టు వ్యయం భారీగా పెరిగింది. 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తాం. మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. సకాలంలో ప్రాజెక్టును పూర్తి చేసుకుందామని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడు, నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యేలు చిర్రి బాలరాజు, జ్యోతుల నెహ్రూ, కామినేని శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణ, మాజీ మంత్రి పీతల సుజాత తదితరులు ఆయన వెంట ఉన్నారు. 5 సంవత్సరాల్లో 33 సార్లు వచ్చా. సోమవారాన్ని పోలవరం చేసుకున్నాను. ప్రాజెక్టు పూర్తి కావాలి. దీనివల్ల రాష్ట్రం లాభం పొందాలి. నష్టపోయిన రైతాంగానికి పునరావాసం కూడా కల్పించాలి. పేదవాళ్లకు పునరావాసం కల్పించాలనే ఉద్దేశంతోనే R&R ప్యాకేజీ కానీ ఇవన్నీ ఆ రోజు తీసుకొని ముందుకు పోయాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఆ రోజు మొదటి దశలో భాగంగా 49 పునరావాస కేంద్రాలు 2025కు పూర్తవుతాయి. ఇంకో పక్క ఆ రోజు కట్టినటువంటి ఇండ్లు కూడా మధ్యలో ఆపేస్తే దానికి కూడా రేట్లు పెరిగిపోయి అదనంగా భారం పడే పరిస్థితికి వచ్చింది. ఏదేమైనా 49 గ్రామాలున్నాయి. 17,717 పీడిఎఫ్లున్నాయి. ఇవన్నీ కూడా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేయడానికి ముందుకు పోతాం. ఇప్పుడే మిత్రులు ఒక విషయం చెప్పారు. కొంతమంది పేర్లు కూడా డిలీట్ అయినాయి. బయట పోతే అవన్నీ కూడా ఇవ్వడం లేదని చెప్పి అడ్మినిస్ట్రేషన్కి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇస్తున్నా. జెన్యూన్గా ఉండే ప్రతి ఒక్క పైసా కూడా మీకు పే చేస్తాం. ఎక్కడ దానికి అనుమానం అవసరం లేదు. కానీ అదే సమయంలో కొంతమంది మోసం చేసే వ్యక్తులు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండండి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే ప్రాజెక్టు. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కరెక్ట్గా లేకపోతే మనం కానీ ఎక్కడన్నా అన్నీ బాగా జరిగి ఒక చిన్న విషయంలో ఎక్కడన్నా తప్పు జరిగినా అది టెక్నికల్గా కావచ్చు, లేకుంటే ఏ విధంగా తప్పు జరిగినా మళ్ళా మనందరికీ చెడ్డ పేరు వస్తుంది, ప్రాజెక్టుకే ప్రమాదం వస్తుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 5 సంవత్సరాలు ప్రాజెక్టు డబ్బులు ఖర్చు పెట్టలేదు. వచ్చిన డబ్బులు డైవర్ట్ చేశారు. మత ప్రబోధకుడు ప్రవీణ్ పగడాల మృతి కేసు విచారణకు 2 డీఎస్పీలు, 2 సీఐలతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ వెల్లడించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు.
మంగళవారం ఉదయం 8:30 సమయంలో మార్గంలో వెళ్తున్న ఓ కానిస్టేబుల్ అక్కడ మృతదేహాన్ని గమనించి రాజానగరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి వద్దనున్న సెల్ ఫోన్లోని లాస్ట్ కాల్ నెంబర్కు ఫోన్ చేస్తే రాజమహేంద్రవరానికి చెందిన రామ్మోహన్ అనే వ్యక్తి మాట్లాడారు. ఆయన ఇచ్చిన సమాచారంతో మిత్రుడు ప్రవీణ్ కుమార్గా గుర్తించాం. ఈ కేసులో అనుమానాలు వ్యక్తపరచడంతో హై ప్రొఫైల్ కేసుగా పరిగణించాం. వీఆర్ఓ తహసీల్దార్ సమక్షంలో పంచనామా చేసి 3 సీనియర్ వైద్యుల ఆధ్వర్యంలో పోస్ట్ మార్టం చేయించామని వెల్లడించారు. మా దగ్గరున్న సాక్ష్యాల ఆధారంగా ప్రవీణ్ బైక్ 24 రాత్రి 11:31 కొవ్వూరు టోల్ ప్లాజాను దాటుతున్నట్లు సీసీ కెమెరాలో రికార్డ్ అయింది అని, తర్వాత ఘటనా స్థలం ఎదురుగా పెట్రోల్ బంక్లోని సీసీ కెమెరాలో రాత్రి 11:42 ఓ కారుతో పాటు మొత్తం 5 వాహనాలు ప్రవీణ్ ప్రయాణిస్తున్న బుల్లెట్ వాహనాన్ని దాటుకుని వెళ్ళినట్లుగా గుర్తించామని, సాంకేతిక ఆధారాలతో వాహనాలను గుర్తిస్తున్నామన్నారు. ఘటనా స్థలంలో లభ్యమైన ఆధారాలను విజయవాడ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించాం. ఈ కేసులో ప్రాథమికంగా ఎలాంటి నిర్ధారణకు రాలేకపోతున్నామని వివరించారు. 7:31 అండ్ ఇక్కడికి వచ్చేసరికి కరెక్ట్గా 11:40. సో టైమ్ అండ్ వెహికల్ ఎవ్రీథింగ్ ఇస్ మ్యాచ్. సో నౌ వీఆర్ గోయింగ్ టు ట్రాక్ ఎందుకు రైట్ లైన్స్. సో ఇది ఈ రెండు ఒకటి మాకు బేసిక్గా ఆయన మూమెంట్కి సంబంధించి దొరికిన ఎవిడెన్స్. ఈ ఎవిడెన్స్ మేము అనలైజ్ చేస్తాం. నౌ తర్వాత ఏం జరిగింది, అనుమానాలు ఏమైతే ఉన్నాయో వీటన్నిటిని క్రోడీకరించుకొని ఖచ్చితంగా ఏ అనుమానాన్ని కూడా విడిచిపెట్టకుండా చాలా టెక్నికల్ అనాలిసిస్ చేయొచ్చు. దీని మీద మాకున్న టూల్స్, మాకున్న ఎక్స్పర్టైజ్ యూజ్ చేస్తాం. వి విల్ గెట్ ఆల్ ది ఎవిడెన్స్. అట్ ది సేమ్ టైం అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఎవరి దగ్గరైనా ఎవిడెన్స్ ఉంటే, ఎవరు చూసుంటారు, లేకపోతే ఆ టైంలో ఎదురుగా బండిలో ఉంటారు, ఎనీ ఎవిడెన్స్ ఆ ఏరియాలో వారు చెప్తున్న దానికి అనుమానానికి బలం చేకూర్చే విధమైనటువంటి ఏదైనా ఆధారాలు ఉంటే మాకు అవి సబ్మిట్ చేస్తే రాతపూర్వకంగా టీంకి, స్పెషల్ టీం ఏదైతే ఫామ్ చేసామో వారికి సబ్మిట్ చేస్తే అవి కూడా వెరిఫై చేస్తాం. నెక్స్ట్ పోస్ట్ మార్టం జరిగింది, అలాగే ఇంక్వెస్ట్లో వారి స్టేట్మెంట్స్ అన్ని పెట్టారు. సో పోస్ట్ మార్టంలో ఇంకా క్లాత్ అంతా కూడా ఫర్ ఎఫ్ఎస్ఎల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ రాదండి. టేక్స్ వాళ్ళు కూడా అనలైజ్ చేయాలి కదా. ఇప్పుడు మీ ఈ రెండు సీసీ ఫుటేజ్ చూసి యాజ్ ఎ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఐ షుడ్ నాట్ కౌంట్. దేశంలో 53% ఉన్న బీసీ, ఓబీసీల సంక్షేమానికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయడం లేదని, వారికి బడ్జెట్ కేటాయింపులు కూడా అరాకొరగానే ఉంటుంది అని అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ పేర్కొన్నారు. ద రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 52% ఉన్న ఓబీసీలకు ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి అని, ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలి అని డిమాండ్ చేశారు. మండల్ కమిషన్ సిఫారసుల్లో 27% రిజర్వేషన్ అమలు తప్ప ఇంకా పెండింగ్లో ఉన్న 27% సిఫారసులను పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. జీడీపీ వృద్ధి రేటులో ఓబీసీలు గణనీయమైన పాత్ర పోషిస్తున్నారని, వారికి 75,000 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టాలి అని కోరారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో 44% రిజర్వేషన్లు అమలు చేయాలి అని, ఎంబీసీ, ఎఫ్డీసీలకు 250 కోట్ల రుణాలు ఇచ్చేందుకు బడ్జెట్ కేటాయించాలి అని, ఓబీసీలకు కూడా విదేశీ విద్యా పథకాన్ని వర్తింప చేయాలి అని విజ్ఞప్తి చేశారు. జాతీయ ఓబీసీ స్కాలర్షిప్ పథకాన్ని వెంటనే అమలు చేయాలన్నారు. బీసీలు కూటమి ప్రభుత్వానికి వెన్నెముకగా ఉన్నందున వారి సంక్షేమానికి పథకాలన్నీ అమలు చేయాలి అని కోరారు. అనంతరం తణుకు సత్యవర ప్రసాద్, కనితి మల్లేశ్వరి, వెంకటరామకృష్ణ, శిరీష, మురపాక, పద్మ, గుంటముక్కల శ్రీనివాసులను వివిధ పదవుల్లో నియమిస్తూ నియామక ఉత్తర్వులు అందజేసి అభినందించారు. విద్యార్థులు కూడా విదేశీ విద్యని అమలు చేయాలని ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మా మనిషిని మేము భావిస్తూ ఉన్నాం. కానీ ఈ దేశంలో మరి ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ కూడా చట్టసభలో ఓబీసీ వర్గాలకు రిజర్వేషన్ లేవు. ఈరోజు బీసీ, ఓబీసీ వర్గాల గురించి
పార్లమెంట్లో కానీ అటు రాజ్యసభలో కానీ ఈరోజు ప్రశ్నించేటువంటి అవకాశాలు కూడా ఈరోజు రాజకీయ పార్టీలు కల్పిస్తున్నటువంటి పరిస్థితులు కూడా లేవనటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందుకనే ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి స్పష్టంగా 2 ప్రధానమైనటువంటి డిమాండ్లు ఈరోజు 38 మండల కమిషన్ సిఫార్సులు అమలు చేయాలి. అదేవిధంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ఓబీసీ వర్గాలకు కేంద్రంలో ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసేటువంటి బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి సంకీర్ణ ప్రభుత్వం బీసీ వర్గాల యొక్క ఓట్లతో అధికారంలోకి వచ్చినటువంటి సంకీర్ణ ప్రభుత్వం ఈరోజు బీసీ వర్గాల యొక్క లెక్కలను బహిర్గతం చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే స్థానిక సంస్థలకి 44% రిజర్వేషన్లని అసెంబ్లీలో ఆమోదించి చట్టబద్ధత కల్పించేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఆ విధంగా రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో స్థానిక సంస్థలో 44% రిజర్వేషన్ బిల్లుని ప్రవేశపెట్టడానికి చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయని, ఆయన ప్రయాణించిన వాహనం తాలూకా సీసీ ఫుటేజ్ పరిశీలించానని, 99% అది రోడ్డు ప్రమాదమని కొంతమంది టీడీపీ నేతలు ప్రకటించేశారు. ఇది కరెక్ట్ కాదు అని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ వ్యాఖ్యానించారు. స్థానిక రాజీవ్ గాంధీ విద్యా సంస్థల కాన్ఫరెన్స్ హాల్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇది రోడ్డు ప్రమాదం కాదు, ఖచ్చితంగా అది హత్య అని పోలీసులకు ఇప్పటికే చెప్పామని తెలిపారు. సీసీ ఫుటేజ్లో ప్రమాదానికి ముందు క్లిప్పింగ్స్ వస్తే కానీ ప్రమాదమా లేక ఏది అనేది చెప్పలేమన్నారు. పోలీసులు కావాలనే కేసును ప్రొలాంగ్ చేస్తున్నారు తప్ప నిజాలు తేల్చడం లేదని ఆరోపించారు. ప్రవీణ్ అనే వ్యక్తి 2 రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తి. కేసును మేనేజ్ చేద్దామని ప్రభుత్వం ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. డాక్టర్లు తప్పుడు రిపోర్ట్ ఇస్తే హైదరాబాద్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్తా. డాక్టర్లు నిష్పక్షపాతంగా రిపోర్ట్ ఇవ్వాలి. తేడా వస్తే రీపోస్ట్ మార్టం చేయిస్తానని తెలిపారు. ప్రవీణ్ను హిందూ మతోన్మాదుల, క్రీస్తు, ముస్లిం మతోన్మాదుల ఇంకెవరైనా చేయించారా అని పోలీసులు తేల్చాలి. నాకంటూ సొంత ఆధారాలు ఉన్నాయి. ఈ కూటమి ప్రభుత్వంపై నాకు నమ్మకం లేదని పేర్కొన్నారు. సరే, నా సంశయాలు ఇదేంటి హత్య కాదా? ఇప్పుడు పోలీసులకి పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, జర్నలిస్టులకి జర్నలిస్టుల యొక్క ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, నాకు నా సొంత ఇన్వెస్టిగేషన్ కూడా ఉంటుంది. దాని ప్రకారం ఇది మాటికి హత్యే. ఖచ్చితంగా చెప్తున్నాను, ప్రవీణ్ కుమార్ పగడాలది హత్య. పోలీసులకు తెలుసు, డాక్టర్లకు తెలుసు, ఖచ్చితంగా ఇది హత్యే. అతన్ని చంపేశారు, అతను హతసాక్షి అయిపోయాడు. ఇది మీరేదో అనుకుంటున్నారేమో, ఇక్కడ కేసుని మేనేజ్ చేస్తామని ప్రభుత్వం అనుకుంటుందేమో. మీకు ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను, ఈ మనిషి 2 రాష్ట్రాలకి సంబంధించిన మనిషి. మీకు తెలుసు నా సంగతి. ఒక శవాన్ని పూడ్చిపెట్టిన 6 నెలలకి మళ్ళీ పోస్ట్ మార్టం చేసి పూడ్చిపెట్టిన శవాన్ని 6 నెలల తర్వాత తీయించి మళ్ళీ రీపోస్ట్ మార్టం చేసిన మనిషిని నేను. ఇప్పుడు డాక్టర్లు చెప్తున్నాను, మీరేమన్నా తప్పుడు రిపోర్ట్ ఇస్తే మళ్ళీ హైదరాబాద్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్తాను, నిష్పక్షపాతంగా అక్కడ పోస్ట్ మార్టం జరిపిస్తాను. కాబట్టి డాక్టర్స్ ఖచ్చితంగా నిష్పక్షపాతంగా రిపోర్ట్ ఇవ్వండి. ఎవరికి తలగొచ్చినా మీ ఉద్యోగాలు పోతాయి. ఖచ్చితంగా ఏ మాత్రం తేడా వచ్చినా రీపోస్ట్ మార్టం జరుగుతుంది. రీఇన్వెస్టిగేషను మళ్ళీ తెలంగాణ ప్రభుత్వంతో కూడా చేయిస్తారు, పోలీసులు తప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తే. కాబట్టి అతను అంత్యక్రియలు ఇంకా జరగలేదు, సాయంత్రం 4 జరుగుతాయి. కాబట్టి అందు గురించే నేను మీ ప్రెస్ మీట్ పెట్టాను. ఇది హత్య అని చెప్పడానికే ప్రెస్ మీట్ పెట్టాను. రోజువారీ కష్టార్జితంపై ఆధారపడి జీవిస్తున్న ఆటో కార్మికుల సమస్యలను కూటమి ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిజేసి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి డిమాండ్ చేశారు.
ఫిట్నెస్ పేరుతో ఆటో డ్రైవర్లకు ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించాలి అని కోరారు. రాజమహేంద్రవరం ఆర్టీఓ కార్యాలయంలో ఆటో కార్మికులు ఆటో యూనియన్ సభ్యులతో కలిసి నూతన బ్రేక్ విధానంలో ఆటో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని, వాటిని సవరించి ఆటో కార్మికులకు న్యాయం చేయాలి అని జక్కంపూడి ఆధ్వర్యంలో ఆర్టీఓకు వినతిపత్రం అందజేశారు. ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రవాణా రంగంలో నూతన విధానంలో భాగంగా ఫిట్నెస్ సర్టిఫికేట్ జారీ చేసే విధానాన్ని ప్రైవేట్ ఏజెన్సీ అప్పగించడంతో కొత్త సమస్యలు వస్తున్నాయి అని, ఆర్టీఓ ఆఫీస్కు ఆటో బ్రేక్కి తీసుకుని వెళ్తే 1860 రూపాయలు కట్టించుకుంటున్నారని, అక్కడ ఆటో ఇంజన్కు మిషన్లు అమర్చి 8 రకాల పరీక్షలు చేస్తున్నారని, అందులో ఏ ఒక్క పరీక్ష ఫెయిల్ అయినా మళ్ళీ 1860 రూపాయల చలానా రూపంలో కట్టి రావాలని చెబుతున్నారని, దీనివల్ల ఆటో కార్మికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. తక్షణమే అధికారులు స్పందించి ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరమే పరిష్కారం చూపాలన్నారు. జిల్లా మాజీ అధ్యక్షులు అడప వెంకటరమణ, అడప అనిల్, వైకేఎల్, కేఎల్ఎన్ రెడ్డి, కోడికోట సూరిబాబు, వూడుగుల ఉమాశ్రీను, గవరా కోటి, జగ్గారావు, పాలూరి శ్రీనివాస్, షేక్ బాజీ, సూరిబాబు, మురళీకృష్ణ, రమణ, నవీన్ కుమార్, చిన్నం శ్రీను, కొట్టేటి రమణ, త్రినాథ్, నగరంలో వివిధ ఆటో స్టాండ్ల డ్రైవర్లు పాల్గొన్నారు. 1860 రూపాయలు చలానా కట్టమని చెప్తున్నారు. ఎన్నిసార్లు వీళ్ళ 1860 చలానా కట్టగలుగుతారు? అది ప్రభుత్వం ఎందుకు ఆలోచించట్లేదు? ప్రైవేట్ సంస్థలు, ప్రైవేట్ వ్యక్తులు బాగుపడటం కావాలా? ఆటో వారు మిమ్మల్ని ఉద్యోగాలు అడగలేదు, వాళ్ళ కుటుంబ పోషణ కోసం మేము రోడ్డు మీద ఆటో నడుపుకుంటాం, మాకు సరైనటువంటి సహాయ సహకారాలు అందించండి, మమ్మల్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టొద్దు అని చెప్తున్నారు. ఇవాళ మనం ఆర్టీఓ గారికి ఇక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, పలు యూనియన్స్ వచ్చి. తర్వాత కార్యక్రమం ఏంటంటే, మీరు ఇమీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకోకపోతే దశల వారీగా మేము ఉద్యమాన్ని నిర్వహించడానికి సన్నద్ధమవుతున్నాం. ప్రైవేటు వ్యక్తుల్లో చేతిలో ఈ వర్కర్స్ యొక్క భౌతవ్యం నలిగిపోవడానికి వీలు లేదు అని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ముఖ్యంగా ఈ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ యాప్స్ని కూడా గతంలో ఏ రకంగా ఉన్నాయో ఆ రకంగా వారికి సహాయ సహకారాలు అన్ని విధంగా చూడమని చెప్పేసి తెలియజేస్తున్నాం. రాజమహేంద్రవరం సంచలనం సృష్టించిన కిమ్స్ బొల్లినేని ఆసుపత్రి ఫార్మసిస్ట్ నల్లపు నాగాంజలి ఆత్మహత్య యత్నం కేసులో ముద్దాయిగా ఉన్న అదే ఆసుపత్రి ఏజీఎం దువ్వాడ మాధవరావును ప్రకాశం నగర్ సిఐ ఆర్ఎస్ బాజీలాల్ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసుకి సంబంధించిన వివరాలను స్థానిక ప్రకాశం నగర్ పోలీస్ స్టేషన్లో గురువారం మధ్యాహ్నం జరిగిన మీడియా సమావేశంలో సౌత్ జోన్ డిఎస్పీఎస్ భవ్యకిషోర్ వెల్లడించారు. కిమ్స్ ఆసుపత్రిలో ఫార్మసిస్ట్గా పనిచేస్తున్న నాగాంజలి ఈ నెల 24వ తేదీ ఆసుపత్రిలో డ్యూటీ చేస్తున్న సమయంలో సూసైడ్ అటెంప్ట్ చేసినట్లు తండ్రి దుర్గారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 74, 79, 351, 226 బిఎన్ఎస్ అలర్ట్ 75, 78, 115, 64, 108 రెడ్ విత్ 56 బిఎన్ఎస్ 354 D 323 376 306 రెడ్ విత్ 116 ప్రకారం కేసు నమోదు చేసి ఈరోజు అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. 9 నెలలుగా అక్కడ ఫార్మసిస్ట్గా పనిచేస్తున్న ఆమెను ప్రేమ పేరుతో తిరిగి లైంగికంగా వేధించడం, ప్రేమించానని నమ్మించి శారీరకంగా వాడుకుని ఎవరికీ చెప్పొద్దు అని బెదిరించినట్లు నిర్ధారణ అయిందన్నారు. ఈ వేధింపులు భరించలేక ఆమె వెక్యూరోనియం బ్రోమైడ్ 10 mg ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేసిందని తెలిపారు. కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారని, వారిద్దరి సెల్ ఫోన్లను సీజ్ చేశామని, ఆ తర్వాత కస్టడీలోకి తీసుకుని మరింత లోతుగా విచారణ చేస్తామని తెలిపారు. ఎస్ఐ శివప్రసాద్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఆయన ఇచ్చిన కంప్లైంట్ మేరకు మనము సెక్షన్స్ 75, 78, 115 క్లాస్ 2, 64, 108 రెడ్ విత్ 56 బిఎన్ఎస్ ఈ సెక్షన్స్ కింద మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. సో దానికి ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు అదే హాస్పిటల్లో వర్క్ చేస్తున్న, ఏజిఎంగా వర్క్ చేస్తున్న దీపక్ అనే వ్యక్తిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. సో మనము ఈ కేసు వివరాల్లోకి వెళ్తే, నాగాంజలి అనే అమ్మాయి ఏలూరు జిల్లాలో జీలుగుమిల్లి మండలంకి చెందిన అమ్మాయి. ఇక్కడ మనకి వికాస్ ఫార్మా కాలేజ్లో ఫార్మడీ ఫైనల్ ఇయర్ చదువుతూ గత 9 నెలలుగా కిమ్స్ హాస్పిటల్లో ఫార్మాలజిస్ట్గా ఆమె వర్క్ చేస్తూ ఉంది ట్రైనింగ్లో భాగంగా. సో అదే వర్క్ చేస్తున్నప్పుడు తనకి అదే హాస్పిటల్లో ఏజిఎంగా వర్క్ చేస్తున్న దీపక్ అనే వ్యక్తి పరిచయం అవ్వడం జరిగింది. సో పరిచయంతో పాటు వాళ్ళిద్దరికీ రిలేషన్ ఏర్పడింది. సో వాళ్ళ ఫాదర్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు అమ్మాయి తన ఇంట్లో వాళ్ళకి ఏమని చెప్పిందంటే, ఈ దీపక్ అనే వ్యక్తి
తనని లైంగికంగా వేధిస్తున్నట్లు అండ్ శారీరకంగా వాడుకొని ఈ విషయం ఎవరికి చెప్పొద్దు అని అందరికీ చెప్పినందువలన తను ఎప్పటి నుంచో బాధపడుతున్నట్టు గత కొన్ని రోజుల క్రితం కూడా వాళ్ళ ఇంట్లో చెప్పింది. సో అండ్ దానిలో భాగంగా ఈ అమ్మాయి 23rd ఒక నోట్ రాసి పెట్టి ఒక ఇంజెక్షన్ తీసుకొని సూసైడ్ అటెంప్ట్ చేయడం జరిగింది. సో అటెంప్ట్ చేసిన వెంటనే ఆమెకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు అండ్ ప్రస్తుతానికి ట్రీట్మెంట్ పొందుతూ ఉందండి. సో మనకి దొరికిన ఇన్వెస్టిగేషన్ ప్రకారం ప్రైమా ఫేసి ఎస్టాబ్లిష్ చేసి ఆ దీపక్ అనే వ్యక్తిని ఈరోజు మార్నింగ్ ప్రకాష్ నగర్ ఇన్స్పెక్టర్ గారు, బాజీలాల్ గారు అండ్ వాళ్ళ టీము ఆయన్ని అరెస్ట్ చేసి ఇప్పుడు రిమాండ్కి తరలించడం జరుగుతుంది. తర్వాత ఈ రిమాండ్కి తరలించిన తర్వాత మళ్ళీ పోలీస్ కస్టడీకి ఫైల్ చేసుకొని ఇంకా ఈ కేసులో ఇంకా ఇతర ఎవిడెన్సెస్ ఏమైనా ఉన్నా మనం గ్యాదర్ చేసి అండ్ మరింత లోతుగా ఇన్వెస్టిగేషన్ మనము కండక్ట్ చేసి ఇంకేదన్నా ఎవిడెన్సెస్ ఉన్నా ఖచ్చితంగా గ్యాదర్ చేస్తాము. అండ్ ఈ కేసుని ఇంతటితో స్టాప్ చేయకుండా ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ త్వరగా కంప్లీట్ చేసి స్పీడీ ట్రయల్ కి పెడతాము. అండ్ ఎస్పీ గారు కూడా దీన్ని పర్సనల్గా మానిటర్ చేస్తున్నారు. ఈ అమ్మాయి విషయంలో కూడా జరిగింది. నిజంగా ఎవరైనా వ్యక్తులు ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నా ఏమైనా చేస్తున్నా దయచేసి మీ తల్లిదండ్రుల దృష్టికి తీసుకొని వెళ్ళండి అండ్ మా పోలీస్ దృష్టికి కూడా తీసుకొని రావాలని మనం తెలియజేస్తూనే ఉన్నాం. ఇటీవల గవర్నమెంట్ మనకి శక్తి యాప్ అని విడుదల చేశారు. శక్తి టీమ్స్ కూడా ప్రతి స్టేషన్ ప్రతి జోన్ అండ్ జిల్లా లెవెల్లో కూడా టీమ్స్ అనేవి తిరుగుతూ ఉన్నాయి. సో ఎవరికి ఎటువంటి సమస్య ఉన్నా మీరు చెప్పుకోలేని స్థితిలో ఉంటే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో కంప్లైంట్ రేజ్ చేసినా పర్వాలేదు, లేదంటే మీరు 112కి కాల్ చేసినా మా వాళ్ళు వచ్చి వెంటనే దాన్ని ఏ కంప్లైంట్ ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా మనం ఖచ్చితంగా అడ్రస్ చేస్తాం. అంతే తప్ప దయచేసి అమ్మాయిలు ఎవరు కూడా ఈ రకంగా మనసులో బాధ పెట్టి వాళ్ళకి వాళ్ళే సెన్సిటివ్గా కుమిలిపోయి ఏదన్నా బయటికి చెప్తే ఎవరైనా ఏమైనా అంటారేమో. సో తప్పులు అనేవి అందరూ చేస్తారు, తప్పు చేయడం చాలా సహజము, తెలిసి చేయొచ్చు, తెలియక చేయకపోయినా. ఇప్పుడు చివరిలో చెయ్యి దాటిపోయింది అన్న పరిస్థితిలో కూడా ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఖచ్చితంగా మేము వాళ్ళందరికీ కౌన్సిలింగ్ చేస్తాము అండ్ చర్యలు కూడా తీసుకుంటామండి. అంతే తప్ప ఇటువంటి ఎక్స్ట్రీమ్ స్టెప్స్కి కూడా ఎవరు వెళ్ళకూడదని రిక్వెస్ట్ చేస్తాము. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాలు, టీట్కో ఇళ్లు, ఇళ్ల పట్టాలు, కాలనీలో మౌలిక సదుపాయాల సమస్యలు పరిష్కరించాలి అని సబ్ కలెక్టర్ ఎదుట ధర్నా నిర్వహించి ఏవోకు దరఖాస్తులు ఇచ్చారు. మార్చి 8 నుంచి 25 వరకు ప్రజా చైతన్య యాత్ర రాజమండ్రి నగరంలో నిర్వహించడం జరిగింది. ఈ చైతన్య యాత్రలో అనేకమైన సమస్యలు ప్రజలు సిపిఎం పార్టీ నాయకులకు వివరించారు. ఈ సమస్యలను పరిష్కరించాలి అని డిమాండ్ చేస్తూ ఈ ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఇప్పుడున్న అర్హులైన పేద ప్రజలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. హామీ పత్రాలు ఇచ్చిన వారికి పట్టాలు ఇవ్వాలి అని కోరారు. జిల్లా కార్యదర్శి టి అరుణ్ మాట్లాడుతూ పేద ప్రజలకు 2 సెంట్ల భూమి నగరానికి దగ్గరలోనే కేటాయిస్తామని చెప్పినట్లు కేటాయించాలి అని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి పవన్, నగర కార్యదర్శి కర్రి రామకృష్ణ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జె రాంబాబు, పి తులసి, జిల్లా కమిటీ సభ్యులు బివిఎన్ పూర్ణిమరాజు, ఐ సుబ్రహ్మణ్యం, ఎన్ రాజా నాయకులు, ఎస్ఎస్ మూర్తి, రాంబాబు, సుధా, భాస్కర్, రాజేష్, శ్రీనివాస్, తాతారావు తదితరులు పాల్గొన్నారు. పర్యాటక అనుబంధ ఇరిగేషన్, జాతీయ రహదారులు తదితర అంశాలపై ప్రతిపాదించిన 11 అంశాలకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలత వ్యక్తం చేశారన్నారని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి వెల్లడించారు. రెండవ రోజు కలెక్టర్ల సమావేశంలో తూర్పుగోదావరి జిల్లా ప్రగతిపై 2025-26 వార్షిక ప్రణాళికపై జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సుమారు 24 నిమిషాలు ప్రజెంటేషన్ ఇచ్చారు. కలెక్టర్ ప్రతిపాదించిన పలు అంశాలపై చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలి అని ముఖ్యమంత్రి ఆదేశించారు. శాశ్వత పరిష్కారం దిశగా ఎర్రకాలువ ఆధునికీకరణ, తొర్రిగడ్డ పథకం, ఉపాధి హామీ పథకం కింద 200 నుండి 400 మంది చిన్న సన్నకారు రైతులకు ఉపాధి హామీ పని దినాలు, కడియం నర్సరీల్లో కాఫీ గార్డెన్స్, నరేగా పొడిగింపు, రైల్వే శాఖ ఆధీనంలో ఉన్న భూమి అప్పగింత విషయమై ఉత్తర ప్రత్యుత్తరాలపై, కడియం నర్సరీలలో పర్యాటక అభివృద్ధి, భూసేకరణకి చెందిన 9,498 కోట్ల బకాయిల విడుదల, వైట్ఫీల్డ్ పేపర్ మిల్లు, కొవ్వూరు సిహెచ్సిని 50 నుంచి 150 బెడ్స్ ఆసుపత్రిగా అప్గ్రేషన్ తదితర 11 ప్రతిపాదనలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదించడం జరిగిందని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిల్లా సగటు జీడీపీ 59.486 ఉందని, 2025-26లో 69.206 సాధించేలా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. Varieties which have market values, that is BT varieties as well as black rice
and Arinal varieties, sir. These varieties we have in some pockets. Now we wanted to expand this, sir. Secondly, sir, we want to have crop diversification, sir, especially pulses and cotton and green gram and groundnut, sir. In addition to these two, sir, and we wanted to propagate APC enough, sir. As of now, only 114 villages we are practicing natural farming. And now we wanted to practice 213 villages, sir, especially the principles what they used to do initially, sir. That is PNDS distribution and zero tilling and partial utilization of fertilizers and chemical pesticides, sir. Sir, coming to major hindrances that we have, sir. Sir, I don't know how far is this feasible, sir, but it would like how we are giving horticulture ki ala push chestunam, or otherwise some states are giving for coconut. Alaga, how about giving some mandates for fine varieties which are produced organically in places like Kakinada, Konaseema, sir, NRGS kinda, sir. Okay, 50 mandates that ఇవ్వగలిగితే, sir, we will save around 14,000 to 15,000 investment, sir. రాష్ట్రంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుంది అని, ఎన్డీఏ ప్రభుత్వ సహకారంతో అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చు చౌదరి అన్నారు. అభాగ్యుల జీవితాల్లో కాంతి రేఖల సీఎం సహాయ నిధి పేదలకు ఎంతో ఉపయోగపడుతుంది అని గోరంట్ల పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుండి పేద ప్రజలకు మేలు చేసే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అని, ముఖ్యమంత్రి చంద్రబాబు అడిగిన వెంటనే ఆపన్న హస్తం అందేలా చర్యలు తీసుకుంటున్నారని, వైద్య ఖర్చులు భారమై ఆర్థిక స్తోమత లేని అనేక మంది పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో భరోసానిస్తుంది అని తెలిపారు. రూరల్ నియోజకవర్గానికి సంబంధించి పెద్ద మొత్తంలో 42 మంది లబ్ధిదారులకు 45 లక్షల రూపాయలు అందించారని, పేద ప్రజలకు నేనున్నానంటూ చేయూత అందించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన సాగుతుందన్నారు. ఏపీని గాడిన పెడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంయుక్త నేతృత్వంలో అమరావతి రాజధాని పునర్నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్, జల వనరులు, రోడ్లు, రవాణా, ఎయిర్పోర్ట్, సీపోర్ట్ అభివృద్ధి శరవేగంగా జరుగుతున్నాయన్నారు. కూటమి ప్రభుత్వ నేతృత్వంలో రాష్ట్రంలోకి దేశ విదేశీ పెట్టుబడులు వస్తున్నాయని, లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతుండడంతో పాటు రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 2027 డిసెంబర్కి పోలవరం పూర్తి చేస్తాం, నిర్వాసితులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి. ఇద్దరు డీఎస్పీలతో ప్రత్యేక దర్యాప్తు బృందం, ప్రవీణ్ కేసుపై ఎస్పీ నరసింహ కిషోర్ వెల్లడి. ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ కావాలి, జాతీయ అధ్యక్షుడు వరప్రసాద్ యాదవ్ డిమాండ్. పాస్టర్ ప్రవీణ్ది ముమ్మాటికి హత్యే, మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు. ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించండి, ఆర్టీఓకు జక్కంపొడి విజయలక్ష్మి వినతిపత్రం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీనియర్స్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.